యేసు లేచెను. హల్లెలూయా. హల్లెలూయా అనరా మీరు? ఈ ఒక్కరోజే లేచాడా యేసు? రైట్. సో ప్రతి వారం పాత నిబంధన కింద మనం లేము, కొత్త నిబంధన క్రైస్తవులుగా ఎవ్రీ సండే, ఎవ్రీ లార్డ్స్ డే ఈజ్ అ రిజరక్షన్ డేగా మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, ప్రతి ఆదివారం సంఘంగా కూడుకున్నప్పుడు వి షుడ్ సెలబ్రేట్ ఈస్టర్. ప్రతి ఆదివారం కూడా మనకి ఈస్టరే. రైట్. ఈరోజు దేవుని వాక్యాన్ని నేను మీ అందరితో పంచుకుంటాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ప్రతి ఆదివారం మనం సంఘంగా కూడుకోవడంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘముగా దేవుని వాక్యం కింద కూర్చోవడం. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో యేసుప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, పేతురు ప్రసంగించిన తర్వాత, 3000 మంది బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళు సంఘముగా కూడుకోవడం ప్రారంభించినప్పుడు చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా అపొస్తలుల బోధ కింద కూర్చున్నారు. సంఘంగా కూడుకున్నప్పుడు మనం నేర్చుకునే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని చాలా భయముతో వణుకుతో ప్రసంగికుడు చెప్పాలి. దేవుని వాక్యాన్ని అదే భయముతో వణుకుతో శ్రోతలు వినాలి. ఏదో ఆదివారం వచ్చింది వినొస్తే అయిపోద్ది, డ్యూటీ టిక్ చేసుకోవచ్చు ఈ రోజుది అని అనుకుంటే మనం ఆత్మీయంగా ఎదగలేం. ఏదో ఆదివారం వచ్చింది వెళ్ళి ఒక గంట సేపు ప్రసంగం చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది అని అనుకుంటే నేను నమ్మకమైన పరిచారకుణ్ణి కాదు. కాబట్టి మనందరం కూడా చాలా భయముతో వణుకుతో దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం ఈ ఉదయకాలం చేద్దాం. ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం కోరుదాం. దేవా, ఈరోజు మీ వాక్యాన్ని వినడానికి మేమందరం కూడుకున్నాం. జుంటి తేనె ధారల కన్నా తీయనైనది, అపరంజి బంగారం కంటే విలువైనది, అన్నింటికంటే మిన్నైనది. ఇవన్నీ మేము చాలాసార్లు పాడాం, నీ వాక్యంలో కూడా చదివాం. కానీ చాలాసార్లు వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేస్తాం, వాక్యాన్ని సరిగ్గా వినం, వాక్యాన్ని సరిగ్గా బోధించం. మమ్మల్ని క్షమించండి. మా భాషలో మీరిచ్చిన ఈ వాక్యం మాకెంతో ప్రాముఖ్యం అని తెలిసి కూడా చాలాసార్లు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు మేము మీ క్షమాపణను అడుగుతున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఈరోజు నీ వాక్యాన్ని వినబోతుండగా, నేను చెప్పబోతుండగా మా అందరికీ మీ సహాయం దయచేయమని, నీ వాక్యం చేత మా హృదయాలను తెప్పరిల్ల చేసి మా జీవితాలను మార్చి లోకంలో నీకు ఇష్టమైన విధంగా మేము బ్రతకడానికి కృపనివ్వమని మీ కుమారుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు మరణం గెలిచి తిరిగి లేచిన రోజును ఒక పండుగగా లేకపోతే ఒక వేడుకగా, దాన్నే ఈస్టర్గా క్రైస్తవులు జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. ఉదయమే లేచి మార్నింగ్ సర్వీసెస్ కూడా కొన్ని సంఘాలు చేస్తారు. టైం అంతా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు సంఘంగా కలుస్తారు. కొత్త బట్టలతో, కొత్త ఉత్సాహంతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే అది చాలా చాలా ప్రాముఖ్యం. క్రీస్తు తిరిగి లేచాడు, పునరుత్థానుడు అయ్యాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చాలామంది క్రైస్తవులు నమ్ముతారు. కానీ చాలామంది క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగితే, ఎందుకు అంత ప్రాముఖ్యం పునరుత్థానం? ఎందుకు యేసుక్రీస్తు లేచిన సత్యం అంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారంటే, చాలామంది చెప్పే జవాబు ఏంటంటే, యేసయ్య లేచాడు, మనల్ని ప్రేమించాడు, రేపొద్దున మనం కూడా లేస్తాం అని చెబుతారు. దాంట్లో సత్యం ఉంది, కానీ అది అక్కడితోనే వాళ్ళు ఆపేస్తారు. ఆయన లేచాడు, ఆయనను నమ్ముకున్న మనం కూడా లేస్తామని అంటారు. కానీ ఆ పునరుత్థానంలోని లోతైన సత్యాలను, పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత బైబిల్లో చెప్పబడిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్లకు సరైన అవగాహన ఉండదు అని మనకందరికీ తెలిసిన విషయమే. కానీ పునరుత్థానానికి బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం చాలా చాలా ప్రాముఖ్యతనిచ్చింది. ఇది కేవలం ఈరోజు మాత్రమే చేసుకునే ఒక పండుగ సెలబ్రేషన్ కాదు, కానీ రక్షించబడిన క్రైస్తవుడు ప్రతి క్షణం, ప్రతిరోజు సంఘంగా ప్రతి ఆదివారం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన వేదాంతపరమైన థియలాజికల్ విషయం ఈ యొక్క క్రీస్తు పునరుత్థానం అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చాడు, ఆయన నా పాపాల కోసం మరణించాడు, ఇదే సువార్త అని అనుకుంటాం. కానీ ఆయన పునరుత్థానం కూడా
క్రీస్తు యొక్క సువార్తలో మిళితమై ఉంది, ఇమిడి ఉంది అని చాలామందికి తెలియదు. క్రీస్తు పునరుత్థానం కూడా సువార్తలో చాలా చాలా ప్రాముఖ్యమైన అంశంగా, భాగంగా బైబిల్ మనకు చెబుతుంది. కాబట్టి ఈరోజు ఆ పునరుత్థానం యొక్క సత్యాలను మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. మీకు ఈరోజు దాదాపు 20 కంటే ఎక్కువ స్క్రిప్చర్స్ చూపించబోతున్నాను. ఇది మీరు నాతో కలిసి మ్యారథాన్, ఒక పరుగు పందెంలో పరిగెత్తినట్టుగా ఉంటుంది. కానీ చాలా సత్యాలు మీకు తెలుసు కాబట్టి కొన్ని సత్యాలను నేను జస్ట్ మెన్షన్ చేస్తాను. కేవలం పునరుత్థానం అన్న విషయం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎక్కువగా దాన్ని స్ట్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రసంగానికి నేను పెట్టిన పేరు క్రీస్తు, ఆయన దైవత్వం, ఆయన పాప ప్రాయశ్చిత్తం మరియు ఆయన పునరుత్థానం. క్రీస్తు, ఆయన దైవత్వం, పాప ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడడానికి ముందుగా ఆయన మరణం గెలిచి లేచాడు 3వ రోజున, హల్లెలూయా, ఆమేన్. కానీ ఆయన అసలు ఎందుకు మరణించాల్సి వచ్చింది, అసలు ఆయన ఎవరు అన్న సత్యాలు కూడా నేను ప్రారంభంలో కొన్ని చెప్పి నేను పునరుత్థానం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు మొదటిగా ఆయన సమస్త సృష్టిని చేసిన దేవుడు. ఆయన దైవత్వాన్ని మనం మొదటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఆది సంభూతుడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది అని పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో చెబుతాడు. సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏకైక దేవుడిగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు అని మనం ఎలా చెప్పగలం? కొన్ని వచనాలను నేను బైబిల్లోంచి చూపించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది మనందరికీ తెలిసిన వాక్య భాగం యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను భక్తుడు చాలా స్పష్టంగా వాక్యము దేవుడై ఉండెను, దేవుడు అని ఇక్కడ చెప్పడం మనం యోహాను 1:1లో చాలా చక్కగా మనం చూస్తాం. ఆది యందు అన్నప్పుడు ఆది కాండంలో 1:1ని భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆది యందు అన్నప్పుడు ఆయన ఈ సృష్టి చేసినప్పటి నుంచి ఉనికిలో ఉన్నాడని అక్కడ అర్థం కాదు. కానీ ఆదిని చేయకముందే నిత్యుడుగా ఉన్న దేవుడు ఆయన ఉనికిలో ఉన్నాడని ఆది కాండంలో మోషే రాస్తే దాన్నే తీసుకొచ్చి యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే ఆ దేవుడు దేవుడై ఉండెను, లోగోస్, యేసుక్రీస్తును ప్రస్తావిస్తున్నాడు. ఎలా తెలుసు యేసుక్రీస్తును ప్రస్తావిస్తున్నట్టు? 14వ వచనంలో క్లారిటీ ఇస్తాడు. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించడు. ఎవరు ఆ వాక్యము అని అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే అని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8:58లో యేసుక్రీస్తు ప్రభువు స్వయాన చెప్పిన మాట. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చాలామంది అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు చెప్పాడు? అసలు ఆయన దేవుడని ఎక్కడన్నాడు? ఇదిగో ఇక్కడ అన్నాడు. ఎక్కడన్నాడు? అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. అయామ్. ఈ అయామ్ అన్న మాట నిర్గమాకాండం 3:14లో మోషేకి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని నీ నామం ఏంటి అన్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అని తన నామాన్ని ప్రకటించినప్పుడు చెప్పిన మాట. అదే మాటను యోహాను భక్తుడు ఇక్కడ రాస్తూ యేసు ప్రభువు నోటి నుండి ఆ మాట వచ్చినట్టుగా చెబుతున్నాడు. ఐయామ్ అబ్రహాము పుట్టక మునిపే అంటే నిత్యుడైన దేవుడను నేను, ఐయామ్ గాడ్ అని ఆయన చెప్పడం మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. యోహాను సువార్త 10:30 నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యేసు ప్రభుల వారే అంటున్నారు ఐ యామ్ అండ్ మై గాడ్ వీఆర్ వన్. ఐ అండ్ ఫాదర్ గాడ్ ఒక రకంగా వీఆర్ వన్. మనలో చాలా మంది అనొచ్చు ఒకరే అన్నంత మాత్రాన యేసు ప్రభు దేవుడు ఎట్లా అయిపోతారు అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు. మనకు గ్రీకులో ఆ పదాన్ని చూస్తే నేను తండ్రి ఏకమై ఉన్నాడన్న మాటను గ్రీకులో ఎగ్జామిన్ చేస్తే అక్కడ యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే తండ్రి అయిన దేవునితో నేను సమానమైన దైవత్వం కలవాడను అని చెబుతున్నాడు. అందుకే మీరు దాని తర్వాత ఇమ్మీడియట్ వర్స్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే
యూదా సంస్కృతిలో ఒక వ్యక్తి నేను దేవునితో సమానమని చెప్పుకుంటే అది దేవదూషణ కాబట్టి దాని కింద వచనం మీరు చూస్తే అక్కడున్న ప్రజలు యూదులందరూ రాళ్ళు తీసుకొని యు ఆర్ బ్లాస్ఫీమింగ్, నీవు దేవదూషణ చేస్తున్నావని కొట్టడానికి వచ్చారు. ఎందుకంటే జీసస్ హీ ప్రొక్లెయిమ్డ్ దట్ ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ ఈక్వల్ విత్ గాడ్ ద ఫాదర్, తండ్రితో నేను సమానమని ఆయన క్లియర్గా అక్కడ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 20:28 ఆయన మరణం గెలిచాడు, తిరిగి లేచాడు. ఇదిగో శిష్యులందరూ ఒక రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. నేనే అని చెప్పినప్పుడు అందులోంచి ఒక శిష్యుడు నేను నమ్మను అన్నాడు. నువ్వు నమ్మకపోతే ఇదిగో నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడమని చెప్పాడు. అప్పుడు ఆ భక్తుడు, ఆ శిష్యుడు తోమా ఈ విధంగా అన్నాడు, నా ప్రభువా నా దేవా. కురియోస్ అండ్ థియోస్. కురియోస్ అంటే ప్రభువు, నా దేవా అంటే, థియోస్ అంటే దేవుడు అని చెప్పి ఆయన పలికాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అవ్వకపోతే ఇక్కడ తోమా యేసుక్రీస్తు ప్రభువును కురియోస్ అండ్ థియోస్ అని పిలవడం దేవదూషణ అవుతుంది. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కురియోస్ అండ్ థియోస్ అని తోమా గారు చెప్పినప్పుడు దాన్ని ఆయన అంగీకరించారు అని మనకు అర్థమవుతుంది. ఆయన దేవుడు అని చెప్పడానికి ఈ ఒక్క మాట చాలేమో అని నాకు అనిపిస్తుంది, తోమా చేసిన స్టేట్మెంట్. చివరిగా 5వ వచనం, 5వ పాయింట్గా తీతుకు రాసిన పత్రిక 2:13 పౌలు రాస్తూ అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. థియోస్ అన్న మాటను మళ్ళీ అక్కడ పౌలు ప్రస్తావించడం మనం చూస్తాం. కేవలం 5 వచనాలనే నేను చూపించాను. పాయింట్ ఏంటంటే ఆ జీసస్ క్రైస్ట్ దేవుడు. ఆయన కేవలం శరీరధారిగా వచ్చిన ఒక మనిషే కాదు, ఆయన దైవ మానవుడు అని మనకు చాలా క్లియర్గా బైబిల్లో చెప్పబడింది. అయితే ఆ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన తర్వాత ఒక రోజు 33.5 సంవత్సరాల తర్వాత గొల్గొతా కొండ మీద మరణించడం, రోమా సైనికుల చేత అన్యాయంగా సిలువ వేయబడడం మనం బైబిల్లో చూస్తాం. దేవుడు అని చెప్పబడుతున్న ఈ వ్యక్తి మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చిన ఈ వ్యక్తి ఒకరోజు మరణించాడు. అసలు ఎందుకు మరణించాడు? ఆయన మరణించబడాల్సిన అవసరత ఏముంది? ఆ మరణానికి గల ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే పునరుత్థానం గురించి ఆలోచించాలంటే ఈ మాట వినండి జాగ్రత్తగా. ఇఫ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ వై హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఆయన పునరుత్థానం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే మొదట ఆయన ఎందుకు మరణించాడు అన్న సత్యాన్ని మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరణిస్తేనే పునరుత్థానానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన మరణానికి గల ప్రాధాన్యత ఏంటి? 5 వచనాలను కూడా నేను చెప్పి ముందుకెళ్తాను. మొట్టమొదటిది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పౌలు ఈ మాట చెబుతున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు దేవుడు, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాపి. ఏ దేశంలో పుట్టినా సరే, ఏ కులంలో పుట్టినా సరే, ఏ మతంలో పుట్టినా సరే, మనందరం కూడా స్వాభావికంగా న్యాచురల్గా పాపులం. మనలో ఎవ్వరు కూడా మంచివారు లేరు. మనందరం కూడా పుట్టుకతోటే చెడు స్వభావముతో ఈ లోకానికి వచ్చిన వారమే, ఇంక్లూడింగ్ డేవిడ్స్ సన్. 21 రోజుల డేవిడ్స్ సన్ కూడా. మనందరం కూడా ఈ డేవిడ్స్ సన్ మాత్రమే, ఆ డేవిడ్స్ సన్ కాదు, దావీదు కుమారుడు కాదు. మనందరం కూడా పాప స్వభావాన్ని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అంటే ఆపాదమస్తకం నింపుకొని ఈ లోకంలో జన్మించిన వాళ్ళం. మనం చేసే ప్రతి పాపం కూడా మనుషులకు వ్యతిరేకమైంది కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకమైంది కాదు, సమాజానికి వ్యతిరేకమైంది కాదు. మనం చేసే ప్రతి పాపం కూడా మనల్ని చేసిన దేవుడైన సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకమైనది. మన పాపం సామాన్యమైనది కాదు. ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడైన, సమస్తాన్ని ఏలుతున్న గొప్ప న్యాయాధిపతి అయిన దేవునికి వ్యతిరేకంగా
మనమందరం కూడా పాపం చేస్తున్నాం. అది చిన్న పాపమైనా సరే, పెద్ద పాపమైనా సరే, అది దొంగతనమైనా సరే, మోసమైనా సరే, వ్యభిచారమైనా సరే, ఎవ్రీ సిన్ ఈజ్ సిన్ అగైన్స్ట్ అ హోలీ గాడ్. మనమందరం కూడా స్వాభావికంగా మంచి వాళ్ళం కాదు, చెడ్డవాళ్ళం. డౌట్ ఉందంటే ఒక్కసారి ఆగి మీ హృదయాన్ని మీరు ఒకసారి తొంగి చూడండి. ఎన్ని అబద్ధాలు ఆడారో, ఎంతమందిని మోసం చేశారో, ఎంతమంది మీద తీవ్రమైన ద్వేషం కలిగి ఉన్నారో, ఎంతమంది పట్ల అసూయ కలిగి ఉన్నారో ఒక్కసారి మీ మనస్సులోకి తొంగి చూడండి. అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన పాపాలే, అవి సామాన్యమైనవి కావు. అయితే దేవుడు వాటన్నింటినీ గనక పక్కన పెట్టేస్తే, పర్లేదులే శంకర్ పాపం చేస్తున్నాడు కానీ బయట బాగున్నాడు, బయట అందరితో సంబంధాలు పెట్టుకుంటున్నాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, దట్స్ ఓకే అని అనలేడు. ఎందుకంటే దేవుడు నిర్వచనం ప్రకారం, స్వాభావికంగా మనం ఎలా పాపులమో దేవుడు నిర్వచనం ప్రకారం న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతి న్యాయం చేయాలంటే పాపాన్ని ఆయన పక్కన పెట్టేయకూడదు, పాపాన్ని ఆయన సహించకూడదు. అందుకే ఆ న్యాయాధిపతి పాపానికి శిక్ష విధించాలి. కాబట్టి ఆ పాప శిక్ష నీ నుండి నా నుండి ఎవ్వరు తొలగించలేరు. కాబట్టి పాపము లేని వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు లేరు. కాబట్టి పాప రహితుడైన దేవుడే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఇదిగో పాపులైన మన స్థానంలో మనకు రావాల్సిన శిక్షను ఆయన శిలువ మీద భరించాడు. తద్వారా మనకు రక్షణను అనుగ్రహించాడు. దీన్నే మనం సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అని అంటాం. చాలా ప్రాముఖ్యమైన డాక్టర్ ఇది. యేసుక్రీస్తు రక్షణను అర్థం చేసుకోవాలంటే నేను పొందాల్సిన శిక్షను నా ప్లేస్లో యేసుక్రీస్తు మీద దేవుడు మోపాడు. జాన్ పైపర్ గారు ఈ మాట అంటారు, ద wrath of God was not removed, the wrath of God diverted to Lord Jesus Christ. నీ మీద, నా మీద, మన మీద ఉన్న పాప ఉగ్రత యేసు క్రీస్తు మీదికి మళ్లించబడింది, కానీ మన నుండి పూర్తిగా అది తీసి వేయబడలేదు. శిలువ మీద క్రీస్తు మరణించాడు. ఎందుకు అంటే ఇదిగో మనం ఇంకా పాపులమై ఉండగానే మన పాపాల కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. ఆయన మరణం చాలా ప్రాముఖ్యం. 2వ వచనం 1 పేతురు 3:18, 1 పీటర్ 3:18, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఇదిగో దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేశాం. దానివల్ల మనకు వచ్చిన ఫలితం ఏంటో చెప్పమంటారా? ఇదిగో మనం దేవునితో ప్రాథమికంగా సంబంధాన్ని కోల్పోయాం. ఇది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ్యాన్ని మత మార్పిడి, క్రైస్తవ్యాన్ని రైస్ బ్యాగ్ మతం అని ప్రచారం చేస్తున్న ప్రజలకు అర్థం కావట్లేదు. మనం ఏం చెబుతున్నాం, మనం ఏం నమ్ముతున్నామంటే దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన ప్రజలుగా, పాపులుగా మనం ఉన్నాం. తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని మాత్రమే చెబుతున్నాం. కానీ మిమ్మల్ని మారిస్తే మాకేం వస్తుంది? మాకే రైస్ దొరకట్లేదు. ఇప్పుడు మీకేమిస్తాం రైస్? మేము మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. దేవుడు చేసిన వాటికి దగ్గరైపోయి దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్న మనల్ని దేవునికి దగ్గరగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకపోతే ఇది మన స్థితి ఏంటో తెలుసా? మనం ప్రాథమికంగా దేవునికి దూరం అయిపోయి ఉన్నాం. ఇదిగో నువ్వు దేవునికి దగ్గర అవ్వాలనుకుంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ వే త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మీరు రండి. క్రీస్తును విశ్వసించడం ద్వారా మీకు ఏం లభిస్తుందో తెలుసా? మీకు డబ్బు లభించదు, మీకు ఆరోగ్యం లభించదు. ఒకవేళ లభిస్తే లభించవచ్చు, కానీ అతి ప్రాముఖ్యంగా మీకు ఏం లభిస్తుందో తెలుసా? దేవునికి మీరు దగ్గర వస్తారు, దేవునితో అన్యోన్య సంబంధంలోకి మీరు వస్తారు. అది మాత్రం తప్పకుండా లభిస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే దానికోసమే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మరణించాడు. ఇంకా ఎవరైనా దూరంగా ఉంటే ఇదిగో క్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి సమీపించమని ఈరోజు నేను ప్రాధేయపడుతున్నాను. 3వ మాట,
1 యోహాను 3:16, 1 John 3:16. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. John 3:16 అందరికీ తెలుసు, కానీ 1 John 3:16 ఇంకా చాలా ఆయన మరణాన్ని చాలా క్లియర్గా ప్రొక్లెయిమ్ చేస్తుంది. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాం. యేసుప్రభు ఎందుకు మరణించాడో తెలుసా అండి? యేసుప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన మన పాపాల నిమిత్తం తన ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దిస్ ఈస్ ద అల్టిమేట్ లవ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. ఈ విశ్వంలో అంతిమ ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మనుషుల కోసం చూపించాడు. మనం పాట పాడతాం కదా, ఇహలోక ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోతాయి ఒకరోజు. అవి తాత్కాలికమైనవి, అవి తరిగిపోయేవి, అవి స్వార్థపూరితమైనవి. కానీ స్వచ్ఛమైన ప్రేమ, త్యాగపూరితమైన తరగని ప్రేమ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యేసుక్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. ఎలా 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 అని మీరు ప్రశ్నిస్తే, లుక్ ఎట్ ద క్రాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన నీ స్థానంలో మరణించాడు. అదే ప్రేమకు అంతిమ గుర్తుగా మనకు కనబడుతుంది. నిన్నెవరు ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతుంటే, నన్నెవరు ప్రేమించట్లేదని ఒకవేళ నువ్వు ఒంటరితనంతో గడుపుతుంటే, లెట్ మీ గివ్ యూ ద హోప్, ద ఓన్లీ పర్సన్ హూ కెన్ లవ్ యూ సాక్రిఫిషియల్లీ, ఎటర్నల్లీ. తరిగిపోయే ప్రేమ కాదు, నిత్యము ఉండే ప్రేమతో నిన్ను ప్రేమించే వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం మరణించాడు. నీ భార్య ఆయన కంటే ఎక్కువ నిన్ను ప్రేమించలేదు, నీ భర్త ఆయన కంటే ఎక్కువ నిన్ను ప్రేమించలేదు, నీ పిల్లల్ని నువ్వు ఆయన కంటే ఎక్కువగా ప్రేమించలేవు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే తరగని ప్రేమతో, స్వచ్ఛమైన ప్రేమతో మనుషులను ప్రేమించగలడు. దానికి గుర్తుగా ఆయన శిలువ మనకు కనబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఎఫెసీ 1:7, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుప్రభు ఎందుకు మరణించాడో తెలుసా అండి? శిలువ మీద ఇదిగో ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించాడంటే మన పాపముల నుండి మనకు క్షమాపణ దయచేయడానికి ఆయన మరణించాడు. ఆయన శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన తలుచుకుంటే, ఆయన తండ్రికి ప్రార్థన చేస్తే మహా సైన్యాలను, దూతాలను పంపి ఆ గొల్గొతా కొండ మీద ఉన్న రోమా భటులందరినీ నాశనం చేయగల సామర్థ్యం గల దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు, దయచేసి వీరిని క్షమించండి. ఆయన ప్రేమకు అంతిమ సూచనగా ఉన్నాడు. ఆయన క్షమాపణకు కూడా అంతిమ గుర్తుగా, లేకపోతే సూచనగా ఉన్నాడు. ఒక రకంగా క్షమాపణను ఈ విశ్వంలో ఎలుగెత్తి శిలువ మీద నుండి చాటిన మహనీయుడుగా, చారిత్రక పురుషుడుగా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతూ ఉన్నారు. మన క్షమాపణలు ఎలా ఉంటాయి? నువ్వు నన్ను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా. ఆయన నన్ను క్షమించకపోతే నేనెందుకు క్షమించాలి? కానీ యేసుక్రీస్తు ప్రభువు అలా చేయలేడు. ఆయనకు వ్యతిరేకంగా అతి తీవ్రమైన పాపం అది. దేవుణ్ణే సిలువేసి, ఆయన మీద ఉమ్మేసి, ఎవరో ఎందుకండి మన పక్కోళ్ళే మన మీద ఉమ్మేస్తే, ఒకవేళ యాక్సిడెంటల్గా మన మీద ఉమ్మేస్తే, కావాలని సంగతి అవసరం లేదు, యాక్సిడెంటల్గా ఉమ్మేసినా కానీ కళ్ళు కనబడట్లేదా నీకు? చూసుకోవాలి కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు స్వయానా దేవుడు ఆయన ముఖం మీద ఉమ్మేస్తే కూడా, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడితే కూడా, ఆయన పక్కలో ఆయన మీద కొరడాతో దెబ్బలు కొడుతుంటే కూడా ఆయన వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించు అని మన మధ్యలో ఆయన నిలబడ్డాడు. ఆ క్షమాపణ ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకోసం ఆయన మరణించాడు. చివరిది 1 పేతురు 2:24, 1 Peter 2:24,
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తామంటే ఆయన పొందిన గాయాల చేత స్వస్థత అంటున్నాడు కాబట్టి మన అనారోగ్యం, మన క్యాన్సరు, మా తుమ్ములు, మా దగ్గు, మా కడుపు నొప్పి, వీటన్నింటి ద్వారా స్వస్థత పొందడానికి యేసు ప్రభు మరణించాడు కాదు. ఈ మాట యెషయా భక్తుడు రాశాడు 53వ అధ్యాయంలో. అక్కడ నుంచి తీసుకొచ్చి పేతురు ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడంటే, ఇదిగో మీరు మీ అపరాధముల చేత, పాపము గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మన ప్రాబ్లం కడుపు నొప్పి కాదు, మన ప్రాబ్లం క్యాన్సర్ కాదు, మన ప్రాబ్లం సిఓపిడి కాదు, మన ప్రాబ్లం ఆస్తమా కాదు, మన ప్రాబ్లం కాళ్ళు చేతులు లేకపోవడం కాదు. మన ప్రాథమికమైన ప్రాబ్లం మన అపరాధములు, పాపములు. వాటి నుండి స్వస్థతను ఇవ్వడానికి దేవుడు మ్రాను మీద చనిపోయాడు, మ్రానును మోసుకున్నాడు, సిలువను ఆయన మోసుకున్నాడు. ఆ పాప రోగానికి చికిత్స చేయగల ఏకైక వైద్యుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మనకు డాక్టర్స్ ఉన్నారు, నాలాగా డాక్టర్స్గా మీకు విషయం తెలుసా, డాక్టర్స్గా మెడికల్లీ కూడా ప్రతి వ్యాధికి నయం చేసేంత సామర్థ్యం లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిసీజెస్, ఇంకా చాలా వ్యాధులు ఉన్నాయి, వాటికి సంపూర్ణ స్వస్థత మెడికల్ ఫీల్డ్లో లేదు. కానీ ఈ పాప రోగానికి, ఈ పాప వ్యాధికి చికిత్స కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే చేయగలడు ఈ ప్రపంచంలో. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ డాక్టర్ చాలా మాలాంటి డాక్టర్స్కి చాలా విభిన్నమైన వాడు. ఈయన ఏదో మాలాగా ప్రిస్క్రిప్షన్ రాసి పంపేయడు, కానీ ఆ వ్యాధి వలన కలిగే ఫలితాన్ని, గాయాలను ఈ డాక్టరే తన మీద తీసుకొని మనకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన సిలువ మీద మరణించే మంచి డాక్టర్ మనకున్నాడు. ప్రిస్క్రిప్షన్ రాసి మీరు వాడండి అనడు, కానీ ఆ ఫలితాన్ని తానే తీసుకొని ఆయన మనకు ఈ పాప వ్యాధి నుంచి చికిత్సనిచ్చే మంచి డాక్టర్గా మనకు ఉన్నాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఆ సిలువ మీద మరణించారు. అయితే ఈ మరణాన్ని కూడా చాలామంది నమ్మలేదు. స్వోన్ థియరీ అని ఒక థియరీని పట్టుకొచ్చారు. ఏమన్నారంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువ మీద చనిపోలేదు, ఆయన సిలువ మీద కేవలం స్పృహ కోల్పోయాడు. అప్పటికే ఆయనను బాగా కొట్టారు కాబట్టి, బాడీలోంచి డీహైడ్రేషన్, వాటర్ అంతా పోయింది కాబట్టి, రక్తం అంతా పోయింది కాబట్టి ఆయన స్పృహ కోల్పోయాడు. సమాధిలో పెట్టిన తర్వాత ఆయనకు స్పృహ వచ్చేసింది, ఆ సమాధిలోంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ అ స్వోన్ థియరీ. కానీ దానికి జవాబు ఏంటో తెలుసా? రోమా సైనికులు మామూలు కాదు, రోమా ప్రభుత్వం మామూలు కాదు, వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్. ఆ రోజు క్రీస్తు చనిపోయాడా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు. ఆయన పక్కలో బల్యాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన చనిపోయాడని హిస్టారికల్గా ప్రూవ్ అయిన తర్వాతే వాళ్ళు అరిమతయ యోసేపు ఆ సిల్వ మీద నుంచి ఆ శరీరాన్ని దించి తాను తొలుచుకున్న సమాధిలో ఆయన పెట్టడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. యోహాను సువార్తలో కూడా మనం అది చూడొచ్చు. 19వ అధ్యాయం 33-34 వచనాల్లో. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అంత డీహైడ్రేషన్లో ఉన్న వ్యక్తి, అంత బ్లడ్ అనీమిక్గా ఉన్న బ్లడ్ అంతా పోయింది కాబట్టి అనీమియాలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, ఆయనే లేచి చాలామంది కలిసి సమాధికి రాయి పెట్టినప్పుడు ఈ వ్యక్తే లేచి అంత వీక్ ఉన్నప్పుడు తనకు తానుగా రాయిని తొలుచుకొని బయటికి వెళ్ళడం అనేది లాజికల్గా కూడా అసాధ్యం. కాబట్టి స్వూన్ థియరీని చాలామంది కొట్టేశారు. ఇదిగో మీరు బైబుల్లో ఉంది కదా, చారిత్రక ఆధారాలు ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు ప్రభు మరణించాడని ఆధారాలు ఎక్కడున్నాయంటే, ఇదిగో చరిత్రలో క్రైస్తవేతరులు కూడా వారి రచనల్లో, హిస్టారికల్ డాక్యుమెంట్స్లో దీన్ని వాళ్ళు రాశారు. కేవలం బైబిల్లోనే కాదు. ఎందుకంటే ఎవిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రూవ్ ఎనీథింగ్ హిస్టారికల్లీ. 1947లో మనలో ఎవ్వరు లేరు అక్కడ, కానీ స్వాతంత్రం వచ్చిందని మనకు ఎలా తెలుసు అంటే, దట్స్ అ హిస్టారికల్ ప్రూఫ్ రిటెన్. బైబిల్ కూడా హిస్టారికల్ ప్రూఫ్ దట్ ఈస్ రిటెన్.
బట్ ఏమంటారు, ఆథర్స్ ఆఫ్ ద బైబిల్లో లేని రచయితలు కూడా, ఆ సమయంలో జీవించిన వాళ్ళు, ఆ తర్వాత జీవించిన వాళ్ళు కూడా యేసుక్రీస్తు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన మరణించాడు అని వాళ్ళ రచనల్లో రాశారు. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి AD 56 120లో జీవించిన రోమన్ హిస్టోరియన్ టాసిటస్. మీకు సంఘ చరిత్ర క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా లీడర్స్కి నేను ఈయన గురించి చెప్పాను. రోమా హిస్టోరియన్ టాసిటస్, ఆయన నీరో చక్రవర్తి కింద క్రైస్తవులను నీరో చక్రవర్తి హింసించడాన్ని గురించి రాస్తాడు. ఆయన పుస్తకం 116లో యానల్స్ అన్న పుస్తకం, దాంట్లో ఆయన ఏమని రాస్తాడంటే, క్రైస్తవులు అనే పేరు ఎవరి నుండి వచ్చిందో, ఎవరికి ఆ పేరు వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో, ఆ క్రీస్తు మన అధిపతులలో ఒకడైన పొంతి పిలాతు చేతిలో తిబెరీ ఏలుబడిలో తీవ్రమైన శిక్షను అనుభవించాడు అని రాశాడు 116లో. దిస్ ఇస్ అ హిస్టారికల్ ప్రూఫ్. చాలా మంది హిస్టారియన్స్ దీన్ని కోట్ చేస్తారు, ఎందుకంటే దట్ ఈస్ ట్రూ. కాబట్టి యానల్స్ అన్న పుస్తకం ఉంది, టాసిటస్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన రాసింది కూడా ఇప్పటికీ ఉంది. అంతేకాదు చాలా మంది ఒప్పుకునే యూదా చరిత్రకారుడు, జూయిష్ హిస్టోరియన్ జోసెఫస్, ఆయన రాసిన పుస్తకం దట్ ఈస్ ఫేమస్, యాంటిక్విటీస్. ఆయన కూడా క్రీస్తుని గురించి, ఆయన మంచి బోధకుడు, ఆయన అద్భుత కార్యాలు చేశాడు, ఆయనను చాలా మంది నమ్ముతున్నారు అని యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రస్తావిస్తాడు. AD 70-200లో రాసిన యూదా గ్రంథాలు, వాటిని తాల్ముద్ అంటారు, మీరు తర్వాత వెళ్ళి కూడా చూడొచ్చు. ఆ తాల్ముద్లో కూడా క్రీస్తు మరణాన్ని గురించి ప్రస్తావన ఉంది. ఇంకొక యూదేతరుడు, ఆయన పేరు లూషియన్ సమోసాటా. ఆయన చాలా చాలా సర్కాస్టిక్ రచనలు చేసేవాడట, వ్యంగ్యంగా రాసేవాడట. ఆయన వ్యంగ్యంగానే ఈ సత్యాన్ని రాశాడు. ఏమని రాశాడంటే 165లో ద డెత్ ఆఫ్ పెరిగ్రీన్ అనే దాంట్లో సెక్షన్ 11-13 మీకు అవి ఇస్తున్నాను కూడా. ఏమన్నాడంటే, పీపుల్ హూ వర్షిప్ అ క్రూసిఫైడ్ సోఫిస్ట్ అండ్ లివింగ్ అకార్డింగ్ టు హిజ్ లాస్. సిలువ వేయబడిన ఒక జ్ఞానిని ప్రజలు ఆరాధించడమే కాకుండా ఆయన ఆజ్ఞలను కూడా పాటిస్తున్నారు అని ఈయన రాశాడు. అది ఎవరి గురించో కాదు, క్రీస్తుని గురించి రాశారని చాలామంది హిస్టోరియన్స్ నమ్ముతారు. ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. యేసు క్రీస్తు ప్రభుల వారు దైవ మానవుడు, ఆయన దేవుడు. మానవ పాప ప్రాయశ్చిత్తం కోసం ఏ మానవుడు కూడా పాపాన్ని తీసివేయలేడు. కాబట్టి ఆ పాప ప్రాయశ్చిత్తం చెందించడానికి ఆయన శరీరధారిగా ఒకరోజు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనిషిగా రావడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే, భయ్యా, మనిషి దేవుడు అవ్వలేడు, కానీ దేవుడు మనిషి అవ్వగలడు. ఏ మనిషి దేవుడు అవ్వలేడు, కానీ దేవుడు మనిషి అవ్వగలడు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, అందుకే ఆయనని దేవుడు అని అంటారు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ప్రపంచాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తున్న మాటలను బోధించాడు. ఆయన బోధించి అలా నడిచిపోయి ఉంటే ఆయన కేవలం బోధకుడిగానే మిగిలిపోయేవాడు. కానీ ఆయన ఒకరోజు మానవ పాప ప్రాయశ్చిత్తం కోసం తన శరీరాన్ని అప్పచెప్పుకున్నాడు, తన రక్తాన్ని ఆయన చిందించాడు. అది నిజం, చారిత్రకంగా కూడా అది పచ్చి నిజం. ఇది కట్టుకథ కాదు, క్రైస్తవులు ఏదో కల్పించి రాసుకున్న పుస్తకం అసలే కాదు. ప్రపంచ చరిత్రలో మొదటి నుండి కూడా ఎన్నో పరీక్షలకు ఎదురొడ్డి నిలిచిన ఏకైక పుస్తకంగా ఈ పుస్తకం ఉంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ రిలీజియస్ బుక్. ఇది కేవలం ఒక చారిత్రక పుస్తకం మాత్రమే కాదు, ఇది కేవలం ఒక మతపరమైన పుస్తకం మాత్రమే కాదు, ఇది చారిత్రక పుస్తకం కూడా. ఆయన వచ్చాడు, ఆయన మనందరి పాపాల కోసం మరణించాడు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే ఈ మాట చెప్పనివ్వండి. యేసుక్రీస్తుకు వేరుగా పాప క్షమాపణ లేదు, యేసుక్రీస్తుకు వేరుగా మోక్షం లేదు, యేసుక్రీస్తుకు వేరుగా
రక్షణ అసలే లేదు. ఒక హైందవ కుటుంబంలో పుట్టి నాకు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ఈ దేవుడు నాకు అవసరం లేదు అనుకున్న వ్యక్తినైనా నన్ను యేసుక్రీస్తు ఈరోజు రక్షించి నిలబెట్టి ఈ మాటలు చెప్పడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకంలో నా పాపాల కోసం మరణించాడు. ఆ సువార్త నన్ను రక్షించింది. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఇదిగో ఈరోజు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, ఆ సువార్తను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, ఆ దేవుణ్ణి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, ఆ ప్రేమామయుణ్ణి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని త్రోసివేయను. ఐ హావ్ కమ్ టు సేవ్ యూ. రోగము లేని వారికి వైద్యుడు అక్కర్లేదు, కానీ మీరు రోగముతో ఉన్నారు కాబట్టే నేను ఈ లోకానికి వచ్చాను, ఆ పాప రోగాన్ని నేను తీసివేయడానికే మరణించాను అని చెబుతున్నాడు. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ బీ సేవ్డ్. అయితే ఇప్పుడు పునరుత్థానం దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు రావడం, యేసుక్రీస్తు మరణించడంతో ఆగిపోయి ఉంటే ఈరోజు మనం ఇలా కూడుకొని ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు. యేసుక్రీస్తు మరణంతో ఆగిపోయి ఉంటే అసలు క్రైస్తవ్యం అనేది ప్రపంచంలో ఉండేదే కాదు. యేసుక్రీస్తు మరణంతో ఆగిపోయి ఉంటే ఆయన ఈ భూమి మీద ఉన్న చాలామంది మంచి బోధకుల్లో ఒకడిగా మిగిలిపోయేవాడు అంతే. కొన్ని రోజులకు ఆయనను కూడా మిగతా బోధకులను మర్చిపోయినట్టే ఆయనను కూడా మనందరం కూడా మర్చిపోయేవాళ్ళం. కానీ ఆ రోజు ఇంకొక విషయం జరిగింది. ఆయన మరణించినప్పుడు అరిమతయ యోసేపు తాను తొలుచుకున్న సమాధిలో పెట్టాడు. 3వ రోజు ఆ సమాధి ఖాళీ అయ్యింది. ఆయన మరణం గెలిచి 3వ రోజున పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. ఇది ఆ రోజు సడన్గా జరిగిపోయింది కూడా కాదు. ఆ ఉదంతం జరగడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ఆయన తిరిగి లేస్తాడని కూడా పాత నిబంధనలో ప్రవచనం చెప్పబడింది. కీర్తన 16:10 దావీదు రాస్తూ అంటున్నాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చాలామంది అన్నారు, ఇది దావీదు తన గురించి రాస్తున్నాడు కదా, దావీదు తనకు తాను తన శరీరాన్ని గురించి రాస్తున్నాడు కదా అంటే అవును, ఇమీడియట్గా ఆయన గురించే రాస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ దావీదు ఒకరోజు చచ్చిపోయాడు, ఆయన శరీరం కుళ్ళు పట్టింది. మరి ఇక్కడ కుళ్ళు పట్టనీయవు అని అంటున్నాడు ఏంటి? కాబట్టి చాలా మంది బైబిల్ స్కాలర్స్ నమ్మేది ఏంటంటే దిస్ ఇస్ అ ప్రాఫెసీ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎలా చెప్పొచ్చు అంటే అదే దావీదు కీర్తనను ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, తన శిష్యులతో మాట్లాడిన తర్వాత, పరలోకానికి ఆరోహణమైన తర్వాత, అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 3000 మంది కంటే ఎక్కువ మంది యెరూషలేములో పెంతెకోస్తు పండుగకు వచ్చినప్పుడు అక్కడ అంతమంది ముందు నిలబడి పేతురు తన శిష్యులతో కలిసి ప్రసంగం చేస్తున్నప్పుడు అదే వచనాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువుకు దాన్ని ఆపాదించడం 2వ అధ్యాయం 25-31 మనం చూస్తాం. పేతురు చాలా స్పష్టంగా కీర్తనల్లో చెప్పబడిన అదే వచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారకు ఆపాదిస్తున్నాడు. మరణము పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అన్న మాటను క్రీస్తుకు ఆయన ఆపాదిస్తూ ఆ మాటలు చెబుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, పౌలు దగ్గరికి వెళ్తే అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 13వ అధ్యాయం 35-37 వచనాల్లో ఇదిగో పౌలు గారు ఈ మాట అంటున్నారు, కాబట్టి వేరొక కీర్తన యందు అంటే ఇదే కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఈస్ టాకింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అదే కీర్తనను పౌలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రవచనం చెప్పబడింది, ఆయన తిరిగి లేచాడు, ఆ తర్వాత దాన్నే అపొస్తలులు కూడా ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన
ఈ ఈ ఈ అపోస్తులు చెప్పడానికి ముందు స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే తన గురించి తాను కూడా చెప్పుకున్న విషయాలు సువార్తల్లో మనం చాలా కొల్లలుగా చూడొచ్చు. యేసు ప్రభువే చెప్పాడు, నేను 3వ రోజున తిరిగి లేస్తానని. చాలా వచనాలు ఉన్నాయి, కానీ 2 వచనాలను ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు. స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే చెబుతున్న మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడునూ నా ప్రాణం తీసుకొనలేడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు. నేను తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలదు. ఐ హ్యావ్ దట్ అథారిటీ. నేను పెడతాను, దాన్ని తిరిగి తీసుకుంటానని యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పాడు. చాలాసార్లు సువార్తల్లో శిష్యులకు కూడా చెప్పాడు. ఏమని? నేను ఒకరోజు చనిపోబోతున్నాను, తిరిగి లేస్తాను అని. అప్పటికల్లా అర్థం కాలేదు, కానీ యేసు ప్రభు దాన్ని చెప్పాడు. ఒకరోజు ఆయన మరణించబోతున్నాడని, తిరిగి లేవబోతున్నాడని ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19, 21 వచనాల్లో కూడా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. వాళ్ళు అనుకున్నారు, అరే ఇంత పెద్ద దేవాలయం, ఇంత బ్యూటిఫుల్గా, ఇన్ని రాళ్ళు, ఇంత ఇసుక, ఇంత అద్భుతంగా కట్టబడిన దేవాలయం ఇన్ని సంవత్సరాలుగా కట్టారు, ఇదేంటినా 3 డేస్లో పడగొడతానంటున్నాడు అని అనుకున్నారు. కానీ యోహాను భక్తుడు అక్కడ రాస్తాడు, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఇది ఎప్పుడు అర్థమైందో తెలుసా శిష్యులకు? ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత అర్థమైంది. ఓ, హీ టాక్డ్ అబౌట్ హిజ్ ఓన్ బాడీ. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను పునరుత్థానం అవుతానని ప్రస్తావించడం కూడా మనం బైబిల్లో చూస్తాం. ఆయన పునరుత్థానుడు అయ్యాడని చాలామంది గ్రంథకర్తలు గ్రంథస్థం చేయడం కూడా మనం బైబిల్లో చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. లూకా సువార్త 24, 1 నుంచి 3 వచనాలు. 3వ రోజు సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకొని మగ్దలేనే మరియా మరి కొంతమంది స్త్రీలు తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. Dear brothers and sisters, the empty tomb is the evidence that Jesus rose from the dead till today. ఖాళీ సమాధి ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు అనడానికి నేటికి కూడా నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ఇదే ఉదంతాన్ని యోహాను భక్తుడు కూడా 20వ అధ్యాయంలో మొట్టమొదటి 6-7 వచనాల్లో కూడా రాస్తాడు. పేతురు, యోహాను కూడా అక్కడికి పరిగెత్తుతా వెళ్తారు. ఇద్దరు వంగి చూస్తారు. అక్కడ నారబట్టలు చక్కగా ఎవరో మడిచి పెట్టినట్టుగా కనబడతాయి, కానీ అక్కడ శరీరం లేకపోతే యేసుక్రీస్తు దేహం వారికి కనబడదు. ద ఎంప్టీ టూంబ్ ఇస్ ద ఎవిడెన్స్ టిల్ టుడే దట్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. బట్ కొందరు అన్నారు, లేదు శిష్యులే క్రీస్తు శరీరాన్ని ఎత్తుకెళ్ళి వీళ్ళందరూ ఎక్కడో దాన్ని దాచిపెట్టారు, అందుకే అలా చెప్పమని సైనికులకు పెద్దలు చెప్పారు. సైనికులకు వీళ్ళందరూ వెళ్ళి పెద్దలకు చెప్పారు కదా బాడీ లేదంటే. వాళ్ళందరూ ఏమన్నారు, ఇదిగో వాళ్ళ డిసైపుల్సే ఎత్తుకుపోయారు అని చెప్పండి అని చెప్పి ఆ సైనికులకు ఈ పెద్దలు చెప్పారు. కానీ జవాబు ఏంటో తెలుసా అండి? సమాధి ముందు ఈ ప్రొఫెషనల్స్ అయిన రోమా సైనికులు కాపలా కాస్తున్నారు అక్కడ. వాళ్ళు ఏ ఉద్యోగం లేక, ఏం ట్రైనింగ్ లేక, అట్లా కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్స్ లాగా మన దగ్గర ఉన్నారు కదా. ఇప్పుడు చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్కి పెద్ద ట్రైనింగ్ ఏమి ఉండదు. అటువంటి వాళ్ళు కాదు రోమా సైనికులు. దే ఆర్ ప్రొఫెషనల్ టు కిల్, దే ఆర్ ప్రొఫెషనల్ టు గాడ్, దే ఆర్ ప్రొఫెషనల్స్ టు ఫైట్, ట్రైన్డ్. అటువంటి వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు. వారిని అధిగమించి, ఒకవేళ వాళ్ళు నిద్రపోతున్నారే అని అనుకుందాం, ఒకవేళ వాళ్ళు నిద్రపోతుంటే అసలు క్రీస్తు శిష్యులు వచ్చి అంత పెద్ద రాయి తొలగిస్తే శబ్దం కాదా? ఒకవేళ తొలగించి పోయినా కానీ వాళ్ళు తీసుకొని ఎత్తుకెళ్ళడం అనేది, వీళ్ళు ఆల్రెడీ నిద్రపోతున్నారు కాబట్టి ఎవరు చూశారు? అసలు వీళ్ళు పడుకున్నారు, మరి చూసింది ఎవరు? అండ్ వాళ్ళు రాయికి ముద్రేశారు, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి చెప్పారు
ఇదిగో ఈయన బతికున్నప్పుడే 3వ రోజున లేస్తానని చెప్పాడు, కొంపదీసి లేచాడనుకో కష్టమవుతుంది, కొంచెం జాగ్రత్త అంటే ఒక బెటాలియన్ని పంపి దానికి అఫీషియల్గా సీలేశారు, రాయికి ముద్రేశారు. ఒక విషయం చెప్పనా, ముద్రేస్తే ఇంకా చాలా చాలా అటెంటివ్గా ఉండాలి. బికాజ్ ఒకవేళ అది నిజంగా గనక నెగ్లిజెన్స్ అని తేలితే ఎవరిది, రోమన్ భటులది, వాళ్ళను డైరెక్ట్ చంపేయడమే. కాబట్టి వాళ్ళు పడుకున్నారనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇల్లాజికల్. అండ్ బై ద వే, యేసు ప్రభువును పట్టుకోగానే శిష్యులందరూ భయంతో పరిగెత్తారు, ఎక్కడికి వెళ్ళి అక్కడికి ఉరికారు. అసలు అంత పిరికిగా భయంతో పారిపోయిన శిష్యులు రోమా భటుల దగ్గరికి వచ్చి వాళ్ళు నిద్రపోతుండగా రాయిని తీసి యేసుక్రీస్తు శరీరాన్ని ఎత్తుకుపోవడం అనేది దట్స్ ఇంపాసిబుల్. అది జరిగే విషయం కానే కాదు. అండ్ బై ద వే, అది ఎత్తుకొని పోతా ఉంటే ఆ బట్టలేంది అట్లనే ఎవరో మళ్ళీ అట్లనే రెడీ చేసి పెట్టినట్టుగా ఎవరైనా ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉంటే బట్టలన్నీ మడత పెట్టిపోతారు, ఎవరైనా చెల్లాచెదరు అయిపోతాయి. కానీ నారబట్టలు ఎవరో ముడిచేసినట్టుగా అక్కడ అదే విధంగా ఉన్నాయని యోహాన్ భక్తుడు రాస్తాడు 20వ అధ్యాయంలో. బట్టలు అలానే ఉండడం కూడా ఒక నిదర్శనం. ఇంకొందరు అన్నారు, లేదు ఈ సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు వీళ్ళు యేసు ప్రభు సమాధి అనుకొని వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు, ఆ సమాధి ఖాళీ కనిపించింది, సో యేసు ప్రభు లేచాడని వీళ్ళు అనుకున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఈ రోమా అధికారులు ఏం చేయొచ్చు అంటే సింపుల్, ఇదిగో మీరు రాంగ్ టూమ్ దగ్గరికి వెళ్ళారు, ఇది నిజమైన సమాధి, ఇదిగో శరీరం అని చెప్పి ప్రూవ్ చేయాల్సింది. ఆ రోమా సైనికులకు మళ్ళీ మీరు వెళ్ళి శిష్యులు ఎత్తుకుపోయారని అబద్ధం చెప్పి వాళ్ళని ట్రైన్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ ఒరిజినల్ టూమ్ మీద చూపిస్తే అయిపోయేది కదా. సో ఈ ప్రశ్నలన్నీ లేకపోతే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ రిజరెక్ట్ అయ్యాడు అని నమ్మకుండా, ఆయన దేవుడు, ఆయన 3వ రోజున తిరిగి లేచిన దైవ మానవుడు అని ప్రజలు నమ్మకూడదని, ఆయన మాత్రమే పాప క్షమాపణ ఇస్తాడన్న సత్యం ప్రజలకు తెలియకూడదని ఒక రకంగా అపవాది పెడుతున్న సందేహాలు, అపవాది పెడుతున్న ప్రశ్నలు ఆ రోజు కాదు ఈ రోజుకి కూడా, ఆ రోజే కాదు ఈ రోజుకి కూడా. కానీ ప్రభువు 3వ రోజున తిరిగి లేచాడు, అది చారిత్రక సత్యం. ఇప్పటికీ ఖాళీ సమాధి దానికి నిదర్శనం. ఎవిడెన్స్ ఏంటి? ఆయన లేచాడని ఎవిడెన్స్ ఏంటి? మళ్ళీ హిస్టారికల్ బుక్ అయిన బైబిల్ దగ్గరికి వస్తే మత్తయి సువార్త 28:9, యేసు వారిని అంటే స్త్రీలను ఎదుర్కొని మీకు శుభము అని చెప్పెను, వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. యోహాను సువార్తలో కూడా ఆ మాట ఉంటుంది. అన్ని సువార్తల్లో డిఫరెంట్ యాంగిల్స్లో ప్రతి సువార్తికుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. మరియా ఆయన దగ్గరికి వస్తే, నువ్వు ఇంకా ఇప్పుడే రాకూడదు, నేను ఇప్పుడే తిరిగి లేచాను కాబట్టి నువ్వు ఇంకా నన్ను ముట్టకూడదు అంటే, రబ్బూని అని ఆయనను గుర్తుపట్టింది ఆమె, యేసు ప్రభువే అని చెప్పి గుర్తుపట్టింది ఆమె. ఇదిగో ఇక్కడ స్త్రీలు కూడా ఆయనను మొక్కారు, మొక్కడానికి సిద్ధమవుతున్నారంటే ఆయనను గుర్తుపట్టారు వాళ్ళు. దట్స్ ఎ హిస్టారికల్ ఎవిడెన్స్. యోహాను సువార్త 20:19-20లో ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, చూడండి ఆ మాట చూడండి, శిష్యులు ఇంకా యూదులకు భయపడి దాక్కుంటున్నారు, అటువంటి వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారని వీళ్ళు మాట్లాడతారు. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. దిస్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ ద డిసైపుల్స్ ఐడెంటిఫైడ్ జీసస్. ఆయనను చూశారు, సంతోషించారు. ఒక్క ఆయన సంతోషించలేడు, ఒక్క ఆయనకు సందేహం వచ్చింది. అప్పుడు 20వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది, ఆయనే తోమా. కానీ ఆయన కూడా యేసు ప్రభు తన గాయాలను చూపించినప్పుడు ఆయన అన్నాడు, నా ప్రభువా, నా దేవా. He also identified that he is none other than Jesus himself.
1 కొరింథీ 15వ అధ్యాయం 4-6 వచనాలు. ఇదిగో ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన కొంతమంది స్త్రీలు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన పేతురు, యోహానులు మాత్రమే కాదు, ఇదిగో 12 మంది శిష్యులు ఒక రూమ్లో కూర్చున్నప్పుడు వారికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతేకాదు 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు రాస్తాడు 4-6 వచనాల్లో, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును అంటే పేతురుకును, ఆ తర్వాత 12 శిష్యులకును కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. 500కు ఎక్కువైన సహోదరులకు, మోర్ దెన్ 500 పీపుల్కి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యు నో వాట్, జూవిష్ కాంటెక్స్ట్లో మోర్ దెన్ 1 ఎవిడెన్స్ ఇస్ సఫిషియంట్. ఒక వ్యక్తికి శిక్ష వేయాలన్నా, నేరం నిరూపించబడాలన్నా, అది సత్యమని తెలవాలన్నా మోర్ దెన్ 1 పర్సన్ ఈజ్ ఎనఫ్. ఒకరు లేదా ఇద్దరు సాక్షుల ఎదుట అని మనకు బైబిల్లో చూస్తుంది. బైబిల్లో కూడా అది చెప్పబడింది. ఎవరి మీదనైనా నువ్వు నేరారోపణ చేస్తే, ఎస్పెషల్లీ పాస్టర్స్ మీద నేరారోపణ చేస్తే. కానీ ఇక్కడ చూడండి, 500 పీపుల్ టెస్టిఫైడ్. 500, మోర్ దెన్ 500 పీపుల్కి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది ఇంకెంత పెద్ద విట్నెస్ అసలు. జూయిష్ పీపుల్ చాలామంది they saw Jesus, more than 500 people after his death, resurrection timeలో. ఇక్కడ కొందరు అన్నారు, లేదు శిష్యులకు హాలుసినేషన్స్ వచ్చాయి, వాళ్ళకి ఏమో తెలుస్తలేదు, హాలుసినేషన్స్ వచ్చాయి, క్రీస్తును వాళ్ళు చూడలేదు, కానీ ఆయన క్రీస్తే అని అనుకున్నారు అని కొందరు ఆర్గ్యుమెంట్ చేశారు. జవాబేంటో తెలుసా? చదువుంటారు మీరు ఆల్రెడీ అక్కడ. ఒకరికో ఇద్దరికో హాలుసినేషన్ ఇస్ అ మెంటల్ డిసీజ్, మెంటల్ ప్రాబ్లం. అది కొంతమందిలో, చాలా మందిలో కొందరికి వస్తుంది. అందరికి ఒకటేసారి ఎందుకు వస్తుంది? ప్రపంచం అంతా హాలుసినేషన్లో ఉందా? యెరూషలేము అంతా హాలుసినేషన్లో ఉందా? 12 మంది శిష్యులు ఒకటేసారికి 12 మంది శిష్యులకి హాలుసినేషన్స్ వస్తాయా? 500 మంది కంటే ఎక్కువ మందికి హాలుసినేషన్స్ ఒకటేసారి వస్తాయా? దిస్ ఈజ్ ఇల్లాజికల్. జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్, దట్ ఈస్ ట్రూ. అది హిస్టారికల్లీ ప్రూవెన్ అన్న సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. సరే, క్రీస్తు లేచాడు, క్రీస్తు మరణాన్ని గెలిచాడు, క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనకేంటి? వాట్ ఈస్ ద అప్లికేషన్? దానికి నేను ఒక మాట చెప్తాను చూడండి. యేసుక్రీస్తు ఇంతకుముందే మనం చూసాం, ఆయన రోమన్ సైనికులందరూ వచ్చి బంధించారు. బంధించగానే శిష్యులందరూ కూడా భయంతో ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. ఆ తర్వాత 3 రోజులు గడుస్తూ ఉంది. 3rd డే ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు. ఆ తర్వాత వెళ్తా ఉన్నాడు అటు ఇటు. ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన సీమోను పేతురు. ఆయన మరణానికి కొన్ని గడియల ముందు, ఆయన తెలుసా నీకు అని అంటే, నేను ఆయనను ఎరుగను. ఆ మాట అనడానికి కొన్ని రోజుల ముందు యేసుక్రీస్తుల ప్రభువు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అదనుకుంటున్నారు, అదంతా వదిలేయి, మీరేమనుకుంటున్నారంటే, ఇదే పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పి పలికిన ఆ పేతురు ఆయన మరణానికి కొన్ని గడియల ముందు, ఐ డోంట్ నో హిమ్, నాకు ఆయన తెలీదు. ఒక్కసారి ఓకే, 2 సార్లు ఓకే, 3 సార్లు సంపూర్ణంగా ఐ డోంట్ నో హిమ్. అంత పిరికివాడిగా పారిపోయి భయంతో దాక్కొని ఇక అయిపోయింది నా జీవితం అని చెప్పి తాను ముందు చేస్తున్న వృత్తికే వెళ్ళాలని నిశ్చయించుకొని ఆ సముద్ర తీరానికి వెళ్ళి తన వలలను పట్టుకొని శుభ్రం చేసుకుంటూ, ఆ పక్కనే ఉన్న దిదుమా అనబడే తోమా, నతనియేలు, జెబెదయి కుమారులు మరియు ఆయన శిష్యుల్లో మరి 2 కూడా ఉంటే, ఇదిగో నేను వెళ్ళి నా ఓల్డ్ ప్రొఫెషన్ చేపలు పట్టడానికి పోతున్నా అంటే, ఆగు పేతురు, ప్లీజ్ వెయిట్, వి విల్ ఆల్సో జాయిన్ విత్ యూ అని చెప్పి వీళ్ళందరూ కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అటువంటి స్థితిలో
ఇంకా యేసు ప్రభుని చూడలేదు వాళ్ళు. అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ సీన్ కట్ చేద్దాం, ఈరోజు సీన్ కట్ చేద్దాం. అక్కడ ఎక్కడికి వద్దామంటే అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. పెంతెకోస్తు పండగ రోజు యెరూషలేం అంతా నిండిపోయింది. 1000 మంది అక్కడికి వచ్చారు. ఆ 1000 మంది ముందు నిలబడి పేతురు మిగతా అపొస్తలులతో కలిసి ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం మీరు చదవండి. తర్వాత మధ్యలో ఆయన 23-24 వచనాల్లో ఈ మాటలు చెప్తున్నాడు, వినండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన, ఈ మాట వినండి, దేవుడు నిశ్చయించాడంట. మన యేసుక్రీస్తు ప్రభువును సిలువకు పంపడం దేవుడు నిశ్చయించాడు, ఆయన సంకల్పించాడు, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అప్పగించబడ్డాడు. ఇట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. ఈయనను, ఈ క్రీస్తును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. యెరూషలేము మధ్యలో నిలబడి మాటలు అంటున్నాడు, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అక్కడితో ఆగిపోలేడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. He proclaimed not only the death of Lord Jesus Christ, but he proclaimed the resurrection of Lord Jesus Christ. మరణము ఆయనను బంధి ఉంచుట సాధ్యము కనుక మరణ వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపెను. ఇటు సైడు చూస్తే భయంతో పారిపోయిన పిరికి పేతురు, ఇక్కడ చూస్తే 1000 మంది ముందు నిలబడి ధైర్యంగా యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటిస్తున్న పేతురు మధ్యలో ఏం జరిగింది? యు నో వాట్?